చూసి ఎంటికలు పెంచిన తిరుమల పోతున్నా 1 year కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఫస్ట్ టైం తిరుమల పోయినా కానీ పోవాలనుకున్నా కానీ వీడియో చూడండి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ బేసిక్స్తో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నైట్గా ఆగం ట్రైన్ ఎక్కేసినాం, కాలా తింటున్నాం ట్రైన్ లైవ్ మొత్తం ఏంది అన్ఎక్స్పెక్టెడ్గా కరిమారలో మేము ఇక్కడ ఫోటో స్టూడియో ఎవరిపెళ్ళైనా ఫ్రీ. శ్రీనివాసు అలుగునూరు అడ్వకేట్ ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ దిగేసినాం. విష్ణు నివాసం అండ్ ఇక్కడనే సర్వదర్శన్ టోకెన్లు ఇస్తుళ్ళు. టైం చేంజ్ అయింది, ఒకప్పుడు మార్నింగ్ ఇచ్చు ఇప్పుడు 3 PM ఇస్తుళ్ళు. టైం చూస్తే 1:15 అవుతుంది. మంది అయితే ఘోరంగా ఉన్నారు సర్వదర్శన్ టోకెన్ల కొరకు. ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఆ టోకెన్ 1:15కి వచ్చినాం, ఇప్పుడు 3:15 మాకు ఇచ్చిళ్ళు. రేపు సాయంత్రం 5 గంటలకి దర్శనం. నమస్తే మామ, అందరు ఎట్లున్నారు? ప్రజెంట్ నేను వరంగల్ రైల్వే స్టేషన్ ఇక చూసి ఎంటికలు పెంచిన తిరుమల పోతున్నా 1 year కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం పోయినా కానీ ఈ వీడియో మీ గురించే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లా పోవాను అండ్ ఎక్కడ రూమ్స్ ఉంటాయి, సిఆర్ఎఫ్స్ ఎట్లా బుకింగ్ చేసుకోవాలి, ఒకవేళ సర్వదర్శనం టికెట్ ఎట్లా, దివ్య దర్శనం, ఎవ్రీథింగ్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కనిపిస్తుంది వరంగల్ రైల్వే స్టేషన్ ఉన్నా, రీచ్ అయినా 10:30కి ఉంది. కంటెంట్ నచ్చింది అనుకో వీడియో చూడండి, కంటెంట్ నచ్చింది అనుకో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తెలుసుగా 1K సబ్స్క్రైబర్ కనుక మానిటైజ్ అయిన తర్వాత నా 50% హెల్పింగ్ ఉంటుంది వీడియోస్ ప్రతి మంత్ది. అదేవిధంగా సపోర్ట్ చేయండి. ఎప్పుడు పోయినా కానీ మీకు ఇబ్బంది పడ్డానుకో ఈ వీడియో మీకు కొంచెం ఫస్ట్ టైం తిరుమల పోయినా కానీ పోవాలనుకున్నా కానీ ఈ వీడియో చూడండి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ బేసిక్స్తో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫ్రెండ్స్ అని కనిపిస్తుంది ఇదే ఇగో ప్లాట్ఫామ్ ఫుడ్. ఇది ట్రైన్ లెక్క ఉండే లోపల కానీ సెటప్ ఉంటుంది, ఫుడ్ సెటప్ మొత్తం. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నైట్గా ఆగం ట్రైన్ ఎక్కేసినాం అండ్ ఇక ప్రజెంట్ మార్నింగ్ అట్లా కాలా తింటున్నాం ట్రైన్లో. ఇక మొత్తం మా కరీంనగర్ అన్ఎక్స్పెక్టెడ్, ఇక మొత్తం కరీంనగర్ మా వాళ్ళే మొత్తం. అండ్ ఇటు మా ఫ్రెండ్ గాడు చిన్నప్పటి అయిపోయింది. ఇప్పుడు బావా మాట్లాడరా కొంచెం చెప్పు బావా మొత్తం ఏంది అన్ఎక్స్పెక్టెడ్గా కరీంనగర్లో మేము ఇక్కడ ఫోటో స్టూడియో ఎవరిపెళ్ళైనా ఫ్రీ. శ్రీనివాస్ ప్రమోషన్ అయిపోయింది. అడ్వకేట్ జంగ శ్రీనివాస్ గారు బయటికి వెళ్ళాడు ప్రకృతిని ఆహ్వానించడానికి. వస్తాడు, ఇన్వైట్ చేస్తాడు శ్రీనివాస్ గారు. మా కర్మలు కదా వైబే వేరు ఉంటుంది. ఇలా తినేసినాక మళ్ళీ కలుద్దాం. అయ్యో అన్న వచ్చేసిండు, అన్న జంగ శ్రీనివాస్ అన్న చెప్పేసి. శ్రీనివాసు అలుగునూరు అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్. ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ దిగేసినాం. 3 గంటలు లేట్ నచ్చింది. ప్రజెంట్ ఇది కనిపిస్తుంది, ఇది ఎంట్రన్సా. ఇది శ్రీనివాసం విష్ణు నివాసం అండ్ ఇక్కడనే సర్వదర్శన్ టోకెన్లు ఇస్తుళ్ళు. టైం చేంజ్ అయింది, ఒకప్పుడు మార్నింగ్ ఇచ్చు ఇప్పుడు 3 PMకి ఇస్తుళ్ళు. అండ్ ప్రజెంట్ 12 అవుతుంది మాకు. ఇక్కడ టోకెన్లు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తారు విష్ణు నివాసం. ఇంకోటి ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, స్ట్రేట్ పోతే బస్ స్టాండ్ వస్తుంది. ఆ బస్ స్టాండ్ కాడ కూడా ఇస్తారు శ్రీనివాస కాంప్లెక్స్లో, అది కూడా 3 గంటలకు ఇస్తారు. అండ్ మళ్ళీ ఇంకోటి భూదే కాంప్లెక్స్లో కూడా ఇస్తారు సర్వదర్శన్ టోకెన్లు SSD. 3కి స్టార్ట్ అవుతుంది. మీరు అడ్వాన్స్గా 2 గంటల వరకు అక్కడ ఉంటే బెటరు. మళ్ళీ మీరు అల్పిరి మెట్లు ఎక్కుతుంటే టోకెన్లు ఇస్తలేరు. అండ్ భూదే కాంప్లెక్స్లో మన శ్రీవారి మెట్ టోకెన్లు ఇస్తుళ్ళు. ఇలా తీసుకుంటే రేపటికి దర్శనం ఉంటుంది, రేపు మెట్లు ఎక్కాలి మీరు. ఆ విధంగా ఉంటుంది, చూసుకోండి.
ప్రజెంట్ మేము ఇప్పుడు విష్ణు నివాసం పోయి టోకెన్ తీసుకోవాలి. ప్రజెంట్ 12 అవుతుందిగా. అండ్ అట్లనే ఫుడ్ తినేస్తాం. ఫుడ్ తినే అడిగినాక ఎట్లుంటుంది మొత్తం మళ్ళీ ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవాళ తీసుకుంటే రేపు దర్శనం ఉంటుంది, ఈరోజు ఉండదు. ఇప్పుడు 3 PM తీసుకుంటా, రేపటి వరకు రేపు 12 తర్వాత ఆ టైమింగ్కి దర్శనం ఉంటుంది. అది మనకి స్లాటెడ్ సర్వదర్శనం ఎన్నిటికి ఇస్తారో క్లియర్గా వీడియోలు కూడా చూపెడతా. ఫ్రెండ్స్ ఇప్పుడే ఫుడ్ తిని బయటకు వచ్చినాం, విష్ణు నివాసంలో ఉన్నాం. టైం చూస్తే 1 బాగా అవుతుంది, 1:15 అవుతుంది. మంది అయితే ఘోరంగా ఉన్నారు సర్వదర్శనం టోకెన్ల కొరకు, స్లాటెడ్ సర్వదర్శనం. ఫ్రెండ్స్ మనం స్లాటెడ్ సర్వదర్శనం లైన్ ఉన్నాగా, ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఎండ బాగా కొడుతుందిగా, ధూపానికి కూల్ వాటర్ పెడుతుంది. టైం 1:45 అవుతుంది, చాలా క్రౌడ్ ఉంది. ఫ్రెండ్స్ అట్లే కట్టేసి ఈ ఎండకి తట్టుకోలేక మొత్తం టెంట్ అవుట్ చేసేసింది మా వాళ్ళు మొత్తం. ఇటురా టోకెన్ల గురించి ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఆ టోకెన్. మేము 1:15కి వచ్చినాం, ఇప్పుడు 3:15 మాకు ఇచ్చిళ్ళు. రేపు సాయంత్రం 5 గంటలకి దర్శనం. లాస్ట్ టైం చేంజ్ అయింది, అంతకుముందు పొద్దునిచ్చి ఇప్పుడు ఈవినింగ్ 3కి మధ్యలో 3కి ఇస్తుండ్రు. ఇక్కడ గమనించాలి. టోకెన్ ఒక 2 hours లైన్లు ఉన్నా 3కి వచ్చింది. రేపు ఇప్పుడు టైమింగ్ అంతా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మార్నింగ్ టోకెన్స్ ఇచ్చు ఇక్కడ విష్ణు నివాసం, శ్రీనివాస కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్లో. కానీ ఇప్పుడు చేంజ్ అయింది, మధ్యాహ్నం 3 గంటలకి ఇస్తుళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వచ్చినా కానీ అడ్వాన్స్ ఒక 2 గంటల ముందు పోతాయి. ఇప్పుడు మేము 1 o'clock పోయినాం. రేపు ఇవాళ టోకెన్ తీసుకుంటే రేపటి దర్శనం. రేపు మాకు ఎప్పుడు వచ్చిందంటే ఇవాళ మండే 1కి పోతే 3కి టోకెన్ వచ్చింది. రేపు సాయంత్రం 5 గంటలకి. అట్లా 1 day వేస్ట్ అవుతుంది. కానీ టోకెన్ ఉంటే 6 hours దర్శనం చేసుకోవచ్చు, అదొక బెనిఫిట్. ఇప్పుడు ఇక కొండ మీదకి పోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ నింపేయాలి. మీకు ఎన్ని క్వశ్చన్ ఉన్నా అలా చెప్పేస్తా. నా ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ బయోలో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మొదటిసారిగా తిరుమల వచ్చినా ఎన్ని డౌట్స్ ఉన్నా చాలా మెసేజ్ చేయాలి. మీకు సేఫ్గా ట్రిప్ ఎట్లా కంప్లీట్ చేయాలో కూడా ఇన్స్టాగ్రామ్లో హెల్ప్ చేసేస్తా. ఫ్రెండ్స్ టోకెన్ తీసుకున్నాగా, ఇక టోకెన్ తీసుకున్న తర్వాత చలో బస్ ఎక్కేసినాం. ఒక పర్సన్కి 110 రూపీస్. ఏసీ బస్ ఎప్పుడు వెళ్ళినా కానీ సప్తగిరి బస్సులో వెళ్ళేటోని. ఇక మొదటిసారి ఏసీ బస్ ఎక్కాను. డిఫరెంట్ వైబ్. వీళ్ళు ఒక పాటలు కూడా పెట్టిళ్ళు. ఈ బస్ జర్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇలా వెంకన్న స్వామి పాటలు పెట్టిళ్ళు. ఆ జర్నీ చేసుడుతోనే ఆ వ్యూ చూసుడు, ఒకరికి పాటలు వినుడు మంచిగా అనిపించింది. మీరు చూస్తున్నారు ఇదే గరుడ స్టాచ్యూ. రీసెంట్ మూవీ మన కుబేర్లో కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడి నుంచి తిరుమల ఘాట్ రోడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దీని పక్క పోంటే అల్పిరి మెట్లు కూడా ఉంటుంది. మన కరీంనగర్ అన్నలు శ్రీవారి మెట్టెక్కి వస్తున్నారు. అండ్ మేము బస్ జర్నీ చేస్తున్నాము. మన 1 year బ్యాక్ నా బర్త్డే రోజు శ్రీవారి మెట్టు ఎక్కిన. దీని మీద ఐ కార్డ్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి శ్రీవారి మెట్టు వీడియో. ఫ్రెండ్స్ ఇగో సప్తగిరి చెక్ పోస్ట్ కాడికి వచ్చేసినాం. చెక్ పాయింట్ ఇక్కడనే లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. విన్నారు కదా శ్రీనివాసుని పాటలు, మస్తు అనిపిస్తుంది. మీరు కూడా ఏసీ బస్ ఎక్కండి తప్పకుండా వెళ్ళినప్పుడు. ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే పాటలు ఒక దిక్కు టెంపుల్ పోయే రూటు, ఆ బస్ జర్నీ, హిల్స్, ఇక అది చెప్పరాదు మాటల్లా. నాకు మస్తు అనిపించింది. మనం ఎప్పుడు నార్మల్ బస్ ఎక్కుతాం, ఒక్కసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇదే తిరుమల ఎంట్రీ. మీదికి వచ్చిన తర్వాత చాలా రకాల బస్ స్టాండ్లు ఉంటాయి. అండ్ బాలాజీ బస్ స్టాండ్ గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి మనకు అన్నిటికీ దగ్గర ఉంటుంది. ఎక్కడ దిగినా కానీ బాలాజీ బస్ స్టాండ్ దిగండి. బాలాజీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మన పక్క పోంటే లాకర్స్ ఉంటాయి. అండ్ అక్కడనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది రూమ్ బుకింగ్స్ కొరకు. అండ్ ఏ విధంగా దర్శనం పోవాలో నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇది పార్ట్ 1 అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ వీడియో ఉంటుంది, రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, లాకర్స్ రూమ్ దొరకకపోతే లాకర్స్ ఎక్కడ ట్రై చేయాలి, లాకర్స్ అసలు ఎక్కడ ఎన్ని ప్లేసులు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా, ఇదే బాలాజీ బస్ స్టాండ్. కిందికి వెళ్ళి కొండ మీదకి బస్సులు వచ్చినాయి, ఏసీ బస్. ఒక పర్సన్కి 110 రూపీస్ పడ్డది. బాలాజీ బస్ స్టాండ్కి వచ్చింది. వీడికి వచ్చిన తర్వాత నెక్స్ట్
దర్శనం రూమ్ ఎట్లా తీసుకోవాలి, రూమ్ దొరకకపోతే లాకర్స్ ఉంటాయా, మరి ఉంటే ఎట్లా, లాకర్స్ కూడా లేకపోతే ఎక్కడ స్టే చేయాలి, దర్శనం ఎట్లా పోవాలి, ఫ్రీ దర్శనమా స్లాటెడ్ సర్వదర్శనమా, ఇక వివిధ ప్రశ్నలనే నెక్స్ట్ వీడియో ఉంటుంది దర్శనం వీడియో. ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా మీరు లైన్ కట్టాలి, ఈ కొండ మీద ఫస్ట్ టైం వస్తే ఈ వీడియో మీ కొరకే. మీరు ఎన్నిసార్లు వచ్చినా మీకు తెలియకపోయినా కానీ ఈ వీడియో మీ గురించే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.